చూడు నవ్వుతా ఎంత బాగున్నావు. హలో మిత్రులారా, எல்லாருக்கும் வணக்கம். எல்லாரும் எப்படி இருக்கீங்க? நான் நல்லா இருக்கீங்க. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇదే అంటే తమిళనాడు వెళ్తున్నాను కదా, తమిళ్ నేర్చుకున్నాను. ఈ మూడు మొక్కలు మాట్లాడితే అక్కడ ఎవడో మూడు మొక్కలేంటి, నాకు ఇంకా బోల్డ్ వచ్చు. చూడు వీడియో ఎండింగ్ అయ్యేలోపు నీకు ఎన్ని తమిళ్ వర్డ్స్ సెంటెన్స్ వినిపిస్తాను. సో ఆల్రెడీ తమిళ చూస్తే మీకు అర్థమైంది కదా, అరుణాచలం వెళ్తున్నాము. సడన్ ట్రిప్ మాట, 1 డే ట్రిప్ ఫ్రమ్ బెంగళూరు టు అరుణాచలం. ఎందుకంటే ఏం చెప్తాం, ఆ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో కష్టాలు చెప్పుకుంటే బాగోదు కదా. అందుకే దేవుడి ముందుకు వెళ్ళి ప్రశాంతంగా చెప్పుకొని కోరికలు బాధలు సుఖాలు దుఃఖాలు అన్నీ చెప్పుకొని రావడానికి వెళ్తున్నాం అన్నమాట. సో బెంగళూరు టు అరుణాచలం మేము ఎలా వెళ్తున్నాం, అక్కడ ఏమేమి మేము చూసామో ఈ వ్లాగ్లో మీరు చూడబోతున్నారు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మేము ఇంట్లోంచి ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్తే ఖచ్చితంగా నేను ఇంట్లో పూజ చేసుకొని బయలుదేరుతానండి. ఎందుకంటే క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి అని చెప్పి. అండ్ దానికి తోడు నాకు ఏ ప్రయాణం అన్నా భయం. అదేంటో ఎంతమంది నా పక్కన ఉన్నా కానీ ఏమైనా అయిపోతుందేమో అని చిన్న భయం. ఆ భయంతోనే సగం పూజ చేసి ఖచ్చితంగా బయలుదేరుతాను. మా ఇంటి దగ్గర నుంచి మేము ఎలక్ట్రానిక్ సిటీ ఫ్లైఓవర్ దగ్గరికి వెళ్ళామన్నమాట. సో అక్కడ ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి తిరువన్నమలైకి బస్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ టైం ఎలాంటి రిజర్వేషన్స్ అవి లేకుండా, అంటే జర్నీలో కంఫర్ట్ జోన్ లేకుండా వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. సో మా ఇద్దరికి 386 రూపీస్ అయింది. ఆర్టీసీ బస్ ఎక్కేమాట. ఎక్కిన 1 అవర్ వరకు అసలు ప్లేసెస్ లేవు, ఫుల్ రద్దీగా ఉంది బస్సు. సో ఆ తర్వాత ఇద్దరికి అక్కడక్కడ వేరే వేరే చోట ప్లేసెస్ దొరికాయన్నమాట. సో కొంచెంసేపటి తర్వాత ఇద్దరం ఒక దగ్గర కూర్చోగలిగాము. సో బస్ ఎక్కిన 1.5-2 అవర్స్కి డిన్నర్కి ఒక చోట ఆపారు. సో ఎవరికన్నా వాష్రూమ్ విజిట్ చేయాలంటే మనం అక్కడ విజిట్ చేయొచ్చు అన్నమాట. అంటే మా వీడియో చూసిన తర్వాత ఎవరన్నా ఇక్కడ నుంచి ప్లాన్ చేయాలనుకుంటే సో ఈ బస్లో వెళ్తే ఎలా ఉంటుందో మేము చూపిస్తున్నాము. అండ్ వై సడన్ అరుణాచలం అని అంటే, సో మా హస్బెండ్ని అడిగాను అనమాట. యాక్చువల్గా ఈ ట్రిప్ వెళ్ళే ముందు రోజే మా వారు నేటివ్కి వెళ్ళొచ్చారు. రాగాలనే నాకు ఎందుకో మనసు బాగాలేదు, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది, గుడికి తీసుకెళ్తావా అని అడిగాను. అడగగానే ఎందుకు ఏమిటి అని అడగలేదు, నో అని చెప్పకుండా వెంటనే నన్ను తీసుకెళ్లారు. ఐఎమ్ సో హ్యాపీ అండ్ లక్కీ ఫర్ దాట్. సో బస్ జర్నీ చెప్పాను కదా, నాకు కొంచెం భయం, ట్రైన్ అయినా బస్ అన్న ఏమైనా అయిపోతుందేమో అని చెప్పి. సో నేను పడుకోకుండానే ఉన్నాను. మ్యాక్సిమం మహా అయితే ఒక 40 మినిట్స్ పడుకున్నట్టున్నాను అంతే. మా వారైతే మంచి స్లీప్లో ఉన్నారన్నమాట. సో అండ్ ఈ వెళ్తున్నప్పుడు దారంతా ఎంజాయ్ చేశాను. అక్కడక్కడ ఫుల్ రోడ్లు అవి వాటర్తో ఫిల్ అయిపోయి అక్కడక్కడ ఇంత చిమ్మ చీకట్లో చాలా డార్క్గా ఉంది. సో అలా మా ప్రయాణం తమిళ్ సాంగ్స్ వింటూ తిరువన్నమలలోని ఎంటర్ అయిపోయామన్నమాట. సో ఎక్కడైతే మనం గిరి ప్రదక్షిణ చేస్తామో అదే ఏరియాలోంచి బస్ అయితే వెళ్తుంది. సో మేము ఎంటర్ అయ్యేపాటికి టైం వచ్చేసి 2:20 కాదు 10 to 2 అవుతుంది. అప్పటికే చాలామంది గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేసారు. అది అసలు నైట్లా లేదు, మార్నింగ్ లాగే. మార్నింగ్ రోడ్డు మీద షాపులు జనాలు ఎలా అయితే ఉంటారో సేమ్ యాజ్ అలాగే ఉంది. చాలా బాగా అనిపించింది. అంటే ఇది చూడగానే చాలా ఎగ్జైట్ అయ్యానమాట. సో వెంటనే మేము స్టార్ట్ చేయాలని చెప్పి. సో ఆ తర్వాత డైరెక్ట్ కాంప్లెక్స్లోకి, ఇక్కడ మనకి రమణ మహర్షి ఆశ్రమం దగ్గర కూడా బస్సు ఆగుతుంది. అక్కడ దిగాలంటే అక్కడ కూడా దిగేయచ్చు. లేదు అనుకున్నట్లయితే డైరెక్ట్ కాంప్లెక్స్లోకి తీసుకెళ్ళిపోతారన్నమాట. కాంప్లెక్స్ దగ్గరికి వెళ్ళేటప్పటికి మొత్తం ఫుల్ వాటర్గా ఉంది. అప్పటి వరకు వాన పడింది అనుకుంటా. సో దిగిన తర్వాత మేము ఇక్కడ నుంచి బై వాకే రాజగోపురం దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకు మేము డైరెక్ట్గా అక్కడికి వెళ్తున్నాము అంటే, మా ప్రయాణానికి 2 వారాల ముందు మమ్మీ డాడీ వెళ్ళారన్నమాట. సో వాళ్ళకి ఏవి ఎక్కడ ఉంటాయో ఒక ఐడియా ఉండడం వల్ల మాకు హింట్స్ ఇచ్చారు. ఆ హింట్స్ ప్రకారంగానే మేము బయలుదేరుతూ వెళ్తున్నాము. సో బెంగళూరు నుంచి అరుణాచలానికి మేము 5 అవర్స్లో వచ్చేసాము. సో ఇప్పుడు ఇక్కడ మా జర్నీ ఎలా ఉంటుందో చూసేయండి. అండ్ మేము తీసుకున్న లాకర్ ఏరియా ఇదే మాట. జస్ట్ రాజగోపురానికి పక్కనే ఉంటుంది రూమ్. లాకర్ బ్యాగ్స్ పెట్టుకోవడానికి అయితే 30 రూపీస్, చెప్పులకి అయితే 10 రూపీస్, స్నానానికి అయితే 30 రూపీస్. అబ్బా నీ వైట్ షర్ట్ రాగాలి, నాకు ఎంత కలర్ వస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను, బాగా గుర్తుపెట్టుకోండి. మగవాళ్ళు ఎవరైనా సరే మీ డబ్బులు కొన్ని తీసి పాకెట్లో సపరేట్గా పెట్టుకోండి. మనం రాజగోపురానికి వెళ్ళే దారిలోని మనకి ట్రాన్స్జెండర్స్ చాలా మంది గుంపులుగా ఉంటారన్నమాట. వాళ్ళు డబ్బులు అడుగుతారు, బట్ మనం ఇచ్చేవి తీసుకోరు. డైరెక్ట్గా పాకెట్స్లో చేతులు పెట్టి పర్సులు తీసేసుకొని ఎంత మనీ కావాలంటే అంత తీసేసుకుంటారన్నమాట. మా దగ్గర
600 తీసుకున్నారు. అండ్ మాకు ఒకరు తెలుగు వాళ్ళు కనిపించారు, వాళ్ళ దగ్గర అయితే 1500. డబ్బులు ఇవ్వచ్చు, తప్పేం లేదు, ఇవ్వద్దు అని కూడా నేను చెప్పట్లేదు. బట్ అలా దౌర్జన్యం తీసుకోవడం నాకు ఎందుకో నచ్చలేదు. సో మనము యాత్ర కంటే డబ్బులు సేవ్ చేసి తెచ్చుకుంటాం కదా, సో ఎంతో కొంచెం డబ్బులు పాకెట్లో పెట్టుకొని పర్సులు మాత్రం వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి మీరు. సో రాజగోపురం దగ్గర దీపం వెలిగించుకొని నా మనసులో ఉన్న బాధ అంతా స్వామివారికి చెప్పుకొని, నేను ఇక్కడ ఏదైతే అసలు నాకు ఎంత లోపల నా స్టఫ్ అయితే ఉందో అదంతా నేను స్వామికి చాలా క్లియర్గా నా బాధ అంతా చెప్పుకున్నాను అనమాట. చెప్పుకున్న తర్వాత మా వారు కూడా దండం పెట్టుకున్నారు. మీకు ఏమన్నా కోరికలు కోరుకోవాలనుకుంటే ఫస్ట్ ఇక్కడే దీపం వెలిగించుకొని కొబ్బరికాయ కొట్టి చెప్పుకోండి. ఆ తర్వాత ప్రదక్షిణ చేస్తున్నప్పుడు శివజపం తప్ప మీరు ఏ కోరికలు, ఎలాంటి తప్పుడు మాటలు, జోకులు, వేరే వాళ్ళ మీ దగ్గర లేని వాళ్ళ గురించి గాసిప్స్ చెప్పుకోవడము ఇలాంటివి ఏమీ చేయకూడదండి. మొత్తం మీరు గిరి ప్రదక్షిణ అంతా అరుణాచలేశ్వర శివ అని ఆ పదాలు చెప్పుకుంటూ గిరి ప్రదక్షిణ చేయాలన్నమాట. కోరికలు ఇక్కడ దీపం వెలిగిస్తున్నప్పుడే చెప్పుకోవాలంట. సో నేను దీపం కొనుక్కున్నప్పుడే కర్పూరం బిళ్ళలు చాలా కొనుక్కున్నాను అనమాట. మనం ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు దారిలో మనకి 44 గుళ్ళు కనిపిస్తాయి. సో నైట్ టైం కొన్నే ఓపెన్ ఉంటాయని తెలుసు. సో ఏదైతే గుడి ఓపెన్ ఉంటుందో అక్కడ ఈ కర్పూరం వేసి దీపం పెట్టి నమస్కారం చేద్దాము అని చెప్పి, సో స్వామికి అయితే నమస్కారం చేసి మా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ అయ్యింది మాట. సో ఇక్కడ బెంగళూరు, ఇక్కడ తమిళనాడు ఇటు సైడ్ పిల్లలకు ఆల్రెడీ హాలిడే స్టార్ట్ అవ్వడం వల్ల మేము వెళ్ళింది వీకెండ్. సో రష్ అయితే చాలా ఎక్కువగా ఉంది, జనం చాలా మంది ఉన్నారు. సో మాకు ఇక్కడే ఎందుకో 6th సెన్స్ చెప్తుంది ఈరోజు లేట్ అవుతుందేమో అని చెప్పి, చూద్దాం ఏమవుతుందో. అండ్ అలా మాట్లాడుకుండగానే మనకి ఈ గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్ల తిరిగే టైంలో మధ్యలో మనకి 8 లింగాలు కనిపిస్తాయి అన్నమాట. ఫస్ట్ లింగం దగ్గరికి అయితే వచ్చేసాము, అదేనండి ఇంద్రలింగం. ఇంద్రలింగం అరుణగిరికి తూర్పు దిక్కున ఉంటుంది మాట. ఈ ఇంద్రలింగాన్ని ఆ ఇంద్రుడే ప్రతిష్ఠించారంట. ఫస్ట్ లింగాన్ని అయితే దర్శించేసుకున్నాము. ప్రస్తుతానికైతే ఎనర్జీ లెవెల్స్ బాగానే ఉన్నాయి. బట్ ముందు రోజు ఏ రోజైతే మేము ప్రయాణం స్టార్ట్ చేసామో ఆ రోజు జిమ్లోని కార్డియో చేపించారన్నమాట. నాకు ఆల్రెడీ ఒళ్ళంతా నొప్పులుగా ఉంది. చూద్దాం నడవగలుగుతానా లేనా ఏంటి అన్నది. మా వారి అడుగులు వేసుకుంటూ ఆయనతో మాట్లాడుకుంటూ శివనామాలు జపించుకుంటూ ప్రయాణం అయితే సాఫీగా సాగిపోతుందండి. మనకి ఎక్కడికక్కడ ఇలా మ్యాప్ పాయింట్ ఉంటుంది, ఎక్కడ ఉన్నాం, ఎన్ని నడిచేసాము అని చెప్పి. అండ్ ఈ గిరి ప్రదక్షిణ మొత్తం ఇలా స్వాములు అలాగే కుక్కలు కూడా ఎక్కువగా ఉంటాయండి. మీరు ఏం భయపడక్కర్లేదు, ఆ కుక్కలు మిమ్మల్ని ఏమీ చెయ్యవు. మీకు కుదిరితే మీ దగ్గర ఉంటే వాటికి బిస్కెట్స్ పెట్టండి. అండ్ ఆ తర్వాత మనం అగ్నిలింగాన్ని చేరుకున్నాము. ఇది 2వ లింగం మాట. ఈ దేవాలయం అరుణగిరికి ఆగ్నేయ దిశలో ఉంటుంది మాట. ఇక్కడ మనం ప్రార్థన చేయడం వల్ల పాపాలన్నీ పోతాయి. అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే నిమ్మకాయలన్నీ చూడగానే నాకు అమ్మవారి గుడి అని అర్థమైంది మాట. అండ్ లోపల అమ్మవారు అయితే చాలా బాగున్నారు. నేను ప్రతి అమ్మవారిని దేవుణ్ణి వీడియోస్ తీయలేదండి, ఎందుకంటే మీరు వచ్చి చూసేటప్పుడు మీకు ఆ అనుభూతి కలగదు మాట. ఈ పైన మీకు అసలు ఏముంటుంది ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను ఇస్తాను. అండ్ దారిలో ఎక్కడికక్కడ మనకు నీళ్ళు ఉన్నాయి. అంతలోనే నాకు ఒక అద్భుతం కనిపించిందండి. ఆవుకు చూడండి వెన్నెముక దగ్గర కాళ్ళు వచ్చాయి. అది నాకు చాలా చాలా బాగా అదృష్టంగా బాగా అనిపించింది మాట, బాగా కనిపించిందని. అండ్ ఈ స్వామి అయితే అంత చలిలో కూర్చొని మంత్రాలు ఎంత బాగా చదువుతున్నారో. అండ్ ఈలోపే మనం 3వ లింగం దగ్గరికి వచ్చేసామండి. అది అరుణగిరికి నైరుతి దిశలో ఉందండి. ఈ యమలింగానికి ఆపోజిట్ లోనే శ్మశానం కూడా ఉంటుంది మాట. అండ్ ఈ గుడి కూడా చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఈ యమలింగం దగ్గరికి వచ్చేటప్పటికి మనం 4 కిలోమీటర్లు గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసుకుంటాము. నేను చూసినంత వరకు సాధారణంగా శివుడి గుళ్ళో నందులు శివుడికి ఎదురుగా తల స్ట్రైట్గా ఉండే నేను చూసినట్టు నాకు గుర్తు. బట్ ఈ నందిని చూడండి కొంచెం క్రాస్గా సైడ్కి బుర్ర పెట్టి చూస్తున్నట్టు అనిపిస్తుంది కదా, మీకు ఎలా అనిపించింది? మనం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండగా దారిలో కనిపించే ప్రతిదీ మనకు ఒక అద్భుతం లాగే కనిపిస్తుందండి. ఈలోపు సడన్గా ఒక ఈవిని చూసి నాకు భయం వేసింది. ఈవిడేంటి అలా ఎలా కూర్చున్నారు, పడుకున్నారు, లేక బ్రతికే ఉన్నారా? ఒక నిమిషం అందరూ వెళ్ళే వాళ్ళందరికీ షాకింగ్గా అనిపించింది మాట. దారిలో మనకి ఇలా దుకాణాలు ఉంటాయి, పూజకు సామాన్లు ఏమైనా కొనుక్కోవాలంటే కొనుక్కోవచ్చు. ఈలోపే మనం 4వ లింగమైన నిరుతి లింగం దగ్గరికి వచ్చేసాము. ఈ నిరుతి లింగంకి పూజలు చేయడం వల్ల మనకి శ్వాసకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి
త్వరగా తగ్గిపోతాయి అన్నమాట. అండ్ ఇది కూడా టెంపుల్ అంటే గేట్లు వేసున్నాయి కానీ దీపాలు వెలగడుతూ ఉండడం వల్ల ఆ దీపాల కాంతిలోంచి మనమైతే దర్శించుకోవచ్చండి. అదే పగల టైం అయితే మనకి ఓపెన్లో ఉంటాయి, ప్రతిదీ ప్రత్యేకంగా వెళ్ళి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మనం సూర్యలింగం దగ్గరికి వచ్చాము. సో ప్రతి లింగం గుడి దగ్గర మేము కర్పూరం వెలిగించి నమస్కారం అయితే చేసుకున్నామండి. సూర్యలింగం తర్వాత మనకు కనిపించేది వరుణలింగము. వరుణలింగం అనగానే మనకు తెలుసు కదా, వరుణుడు గురించి, వర్షాల గురించి, వాటి గురించి మనం పూజలు చేస్తాం అన్నమాట. అండ్ ఇక్కడ కూడా కర్పూరం వేసుకొని మేము దీపం అయితే వెలిగించుకున్నాము. అండ్ ఆ తర్వాత దారిలోని మనం ఈ గిరి ప్రదక్షిణ మొత్తం ఎడం వైపు చేస్తాం కదండి, కానీ కుడివైపున మనకి అర్ధనారీశ్వరి గుడి ఉంది మాట. ఇది రీసెంట్గా కట్టారా లేక ఫస్ట్ నుంచి ఉందా లేక ఏమైనా రీసెంట్గా పెయింట్లు వేసారా తెలియదు, కానీ చూడడానికైతే ఎంత బాగుందో అండి. అండ్ ఆ తర్వాత మనం వాయులింగానికి చేరుకుంటాం అన్నమాట. ఇది అరుణగిరికి వాయువ్య దిశలో ఉంది మాట. సో గాలి గురించి ఏమన్నా మనం పూజలు ఇక్కడ చేసుకుంటే దానికి సంబంధించి మనకు మంచి ఫలితాలు అయితే వస్తాయి మాట. అండ్ ప్రతి ఒక్క దగ్గర ఒక ప్రత్యేకమైన అనుభూతిని చూస్తామండి. అండ్ ఇక్కడ గిరి ప్రదక్షిణకి అయితే మా వారు పాపం తిరిగి తిరిగి అప్పుడే కాలు నొప్పులు స్టార్ట్ అయిపోయాయి. అండ్ తెల్లవారు అయిన తర్వాత ఇది మా ఫస్ట్ బ్రేక్ మాట. ఇక్కడికి మేము 6 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నాము. అప్పటి వరకు ఎక్కడ ఆగలేదు, ఎక్కడ కూర్చోలేదు. టీ తాగి కొంచెంసేపు ఒక్క 2 మినిట్స్ కూర్చొని వెంటనే వెళ్ళిపోయాము. అండ్ తెల్లవారు అయిందండి. అరుణగిరి అయితే ఎంత బాగా మబ్బుల మధ్యలో వచ్చి రాని సూర్య వెలుతురులో ఎంత బాగా కనిపిస్తుందో. అండ్ లిటరల్లీ నేను వెయిట్ చేస్తున్నాను అనమాట, తెల్లవారు ఎప్పుడవుతుంది, ఆ కొండను ఎప్పుడు చూస్తాము అని చెప్పి. ఈ గిరి ప్రదక్షిణలో ఇంకొకటి ప్రత్యేకమైనది ఏంటి అంటే కాలభైరవునికి మనం ఏదన్నా ఆహారం పెట్టి వాటికి కడుపు నింపినట్లయితే మనకి చాలా పుణ్యం వస్తుందంట. సో నేను బిస్కెట్ ప్యాకెట్స్ ముందే క్యారీ చేశాను. సో కనిపించినప్పుడు అక్కడక్కడ పెట్టామన్నమాట. అండ్ తెల్లవారు అయిపోతుంది. అండ్ షాప్స్ జనాలు ఇంకా పెరుగుతూ ఉన్నారు, షాపులు అన్నీ ఓపెనింగ్ అవుతూ ఉన్నాయి. ఇలా ఊడల మర్రి చెట్టుని చూసి చాలా సంవత్సరాలు అయింది మాట. మా సైడ్ అంటే మా అనకాపల్లి ఎల్మంచిల్ సైడ్ ఉన్న వాళ్ళకైతే మునగపాక అరవపాలెంకి వెళ్ళే దారిలోని ఇలా మర్రి చెట్లు దారి పొడవునా ఉంటాయి మాట. అటు సైడ్ వాళ్ళు ఎవరైనా చూస్తే ఇది చూస్తే అవును నిజమే కదా అని అనిపిస్తుంది. అండ్ నాకు చాలా బాగా అనిపించింది. దేవుడి చెట్టు కదా, పట్టుకొని ఊగకూడదేమో, ఎవరు ఏమీ అనకపోతే ఊగుదాం అనిపించింది. మేము అలా నడుస్తూ ఉండగానే నెమళ్ళు, కోళ్ళు, కోతలు కూసి పొద్దున్న అయిపోయింది. 4 కిలోమీటర్లు ఉంది. ఎస్ కమాన్, 10 కిలోమీటర్స్ నడిచేసాము. 10 కిలోమీటర్స్ నడిచేసాము. ఇంకా 4 కిలోమీటర్స్. వెనకాతల బాటిల్ అమ్ముకుని కూడా వస్తున్నాడు, అరుస్తున్నాడు. అండ్ అలా నడుచుకుంటూనే మేము కుబేరలింగం దగ్గరకు వచ్చామన్నమాట. ఆబ్వియస్గా ఇక్కడ జనాలు ఎక్కువగానే ఉంటారు. డబ్బు కోసం, ఆస్తి కోసం, ఐశ్వర్య కోసం ఎవరు పూజలు చేయకుండా ఉంటారండి. అదే పనిగా నేను వెళ్ళాను అన్నమాట. ఎక్స్ట్రాగా ఏమీ నాకు వచ్చేది, ఉన్నది పోకుండా ఉంటే చాలని చెప్పి దండం పెట్టుకున్నాను. అండ్ ద మోస్ట్ అవైటెడ్ ప్లేస్ ఇన్ అరుణాచలం మోక్ష మార్గం దగ్గరకు వచ్చాము. మొత్తం గిరి ప్రదక్షిణ 4.5 గంటల్లో మేము తిరిగేస్తే కేవలం మోక్ష మార్గం దగ్గర మాకు 2 గంటలు అయిందన్నమాట. అండ్ తిరిగి ఆగాం కదా, మా వారికి అయితే కళ్ళు తిరిగిపోయి చాలా వీక్ అయిపోయారు, నించోలేకపోయారు మాట. మోక్ష మార్గం దగ్గర చాలా టైం పట్టింది. ఎందుకు అని అంటే లైన్లో నించున్న వాళ్ళు నిజాయితీగా ప్రాపర్గా వెళ్ళాలని మేము అలా నించున్నాము. మేము ఎవరమైతే ఈ లైన్ అంతా నించున్నామో, కొంతమంది నడుస్తూ వచ్చి ఆ ఎదురుకి చూడడానికని అని చెప్పి దూరిపోయి వెళ్ళిపోయి, అలా వచ్చి దూరిపోయి వెళ్ళిపోయే వాళ్ళు బేనే వెళ్ళిపోతున్నారు. మాలాంటి వాళ్ళు ఇలా నించొని అలాగే అయిపోయిందన్నమాట. ఇక్కడ కొంచెం రూల్స్ అందరం వచ్చే వాళ్ళు పాటిస్తే బాగుంది అనిపించింది. అండ్ ఫస్ట్ ఆవిడ స్టక్ అయిపోగలరు, నాకు భయం వేసింది అన్నమాట, నేను రాగలనా బయటికి రాని. బట్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్, అందరూ ట్రై చేయాలి. అండ్ చాలా చాలా బాగా అనిపించింది. 2 గంటలు ఆ మార్గంలోంచి వద్దామని చెప్పి నించున్నాం కదా, వర్త్ అనిపించింది. మోక్ష మార్గం గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. మోక్ష మార్గాన్నే ఇడుక్కు పిలియారని అంటారన్నమాట. ఈ మోక్ష మార్గం గుండా మనం లోపల నుంచి బయటకు వస్తే దాన్ని పెద్దలు ఏమన్నారంటే పురాణాల్లో కర్మని తొలగించి జన్మల్ని నాశనం చేస్తుంది అని అన్నారంట. కుబేరలింగం దాటి వచ్చాక మనకి మోక్ష మార్గం అనేది కనిపిస్తుంది.
కుబేర్లింగం దగ్గరికి వచ్చాము అంటే మనం 10 కిలోమీటర్లు పూర్తి చేసినట్టు. సో మనం ఆ పాటికి నీరసం అయిపోతాము. ఈ ఇడుక్కు పిల్లయారు నుండి మనం బయటికి వచ్చాక చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. మాకైతే అలా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు ఆ భావన కలుగుతుంది. అండ్ ఈ మోక్ష మార్గం పక్కనే పంచముఖ లింగం ఉంటుంది. అదైతే అద్భుతమనే చెప్పచ్చు. మీరు దాన్ని చూసి ఎంజాయ్ చేయండి. అండ్ అది దాటి వచ్చేసరికి కంప్లీట్గా తెల్లవారిపోయింది మాట. గిరి అయితే ఎంత బాగా కనిపించిందంటే తనివి తీరా ఒక 2 నిమిషాలు నించొని చూసి వెళ్ళామన్నమాట. ఎన్నో సంవత్సరాల నుంచి అసలు మేము అనుకోలేదు, పుట్టిన ఇన్నేళ్ళకి మాకు అరుణాచలానికి మోక్షం దొరికింది. మళ్ళీ ఎప్పుడొస్తామో ఏంటో అని చెప్పి అణువు చక్కగా క్లియర్గా బాగా చూసామన్నమాట. ఇప్పుడు వచ్చేది ఈశాన్య లింగం మాట. ఇది ఈశాన్య దిశలో ఉంటుంది. దీని గురించి చాలా గొప్పగా చెప్పారండి. మన దేహం అనేది ఎప్పుడన్నా చలించిపోతుంది. అలా చలించిపోయే ముందు నాకు ముక్తిని ప్రసాదించు శివ అని ఇక్కడ మనం ప్రార్థన చేయాలి అంట. అసలు ఎంత బాగా చెప్పారో చూడండి. అండ్ ఇక్కడ కూడా స్వామిని దర్శించుకున్న తర్వాత కర్పూరాన్ని అయితే వెలిగించామండి. వస్తున్నావయ్యా, మోక్షంలోంచి వచ్చాము, నీ దర్శనం ఎప్పుడయ్యా శివయ్యా. ఇప్పుడు వరకు ఓపిక పట్టాను కానీ ఇంకా అవ్వట్లేదు. లాస్ట్ ఎండింగ్కి ఇంకో కిలోమీటర్ దగ్గరలో ఉన్నాం. మార్నింగ్ అయితే ఫుల్ ట్రాఫిక్, ఇంకా మనకి రోడ్డు మీద నడవాల్సి వస్తుంది. ఎండ వచ్చిందంటే సరదా కూడా తీరిపోతుంది. దగ్గరికి వచ్చేసా, అదిగో అక్కడికి వెళ్ళా కూర్చోవచ్చులేమ్మా. గుడికి దగ్గరకు వచ్చిన తర్వాత పువ్వులు కొనిపించుకొని మా వారితో పెట్టించుకున్నాను అనమాట. గిరి తిరిగేటప్పుడు ఎలాగో వాడిపోతే దర్శనానికి వెళ్ళేటప్పుడు అయితే ఫ్రెష్గా ఉంటాయని చెప్పి పెట్టించుకున్నానండి. రాజగోపురానికి వెళ్ళిన మార్గంలో మనకి జంట గణేష టెంపుల్ కనిపిస్తుందండి. ఈ టెంపుల్ దర్శించుకుంటున్నప్పుడే నేను వీడియో తీయడం చూసిన పంతులు గారు పిలిచి నా గుడి హిస్టరీ చెప్పారు. మీరు నమ్మరు, నా వీడియో తీయడం చూసే ఆయన నన్ను పిలిచి నాకు కథ మొత్తం చెప్పారన్నమాట. ఒకసారే మా వారు నేను ఆశ్చర్యానికి గురయ్యాము. ఈ టెంపుల్లో ఉన్న విఘ్నేశ్వర స్వామి ఎదురుగా ఎక్కడన్నా విఘ్నేశ్వర స్వామి వాహనం మూషికం ఉండాలి కదా, కానీ ఈ టెంపుల్లో మాత్రం నందీశ్వరుడు ఉంటారన్నమాట. నందీశ్వరుడు విఘ్నేశ్వర స్వామి స్వయంభూగా వెలిచారంట. అలా వెలిచేటప్పుడు ప్రాణప్రతిష్ఠ చేస్తున్నప్పుడు ఎడమ చెవి విరిగిందంట. విరిగిన బొమ్మను పెట్టకూడదని చెప్పి పక్కనే ఇంకొక గణేశుణ్ణి చేపించి ప్రాణప్రతిష్ఠ చేశారంట. అందుకోసమనే జంట గణేశ అనే పేరు వచ్చింది. అండ్ ఎక్కడన్నా నంది ఎవరి ముందు ఉంటారో శివుడు ముందు కదా, కానీ ఇక్కడ విఘ్నేశ్వర స్వామి ముందు ఉండడమే ప్రత్యేకము. అంటే ఈ జంట గణేశ టెంపుల్లోని విఘ్నేశ్వర స్వామి అవతారంలో మనకు శివుడు ప్రత్యక్షం అయి ఉన్నారన్నమాట. ఎంత అద్భుతంగా ఉంది కదండి. అంతా ఆ పరమేశ్వరుని లీల. ఈ గుడికి ఎదురున అటు ఇటు కుమారస్వామి అలాగే పార్వతీదేవి కొలువై ఉన్నారు. మొత్తం అంటే పరమేశ్వరుని కుటుంబం అంతా ఆ జంట గణేశ టెంపుల్లో ఉందంట. అసలు ఎంత బాగా చెప్పారంటే ఒక క్షణం ఊరికే మనం గుడి చూసేసి వచ్చేస్తాము. కొన్ని గుడి విశిష్టతలు తెలుసుకుంటే ఆహా భలే కదా, ఇలాంటప్పుడే దేవుళ్ళు ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నారని చెప్పి మనం నమ్మాలనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత మేము దర్శనానికి అయితే లోపలికి వెళ్ళిపోయామండి. గుళ్ళోకి ఫోన్ ఎలా అయితే ఉంటుంది, ఎవరో అబ్జెక్షన్ చెప్పరు, కానీ గర్భగుడిలో మనం ఫోన్ మాత్రం యూజ్ చేయకూడదు. మేము ఫ్రీ టికెట్కి వెళ్ళామన్నమాట. లోపల కూడా ఫ్రీ టికెట్కి వెళ్ళే మార్గం నాకు తెలిసి 2 నుండి 3 కిలోమీటర్లు ఉండొచ్చండి. మొత్తం తిప్పి తీసుకొని వెళ్తారు. వెళ్ళేటప్పుడు నాకు నా మనసుకు నచ్చిన ప్లేసెస్ అన్నీ నేను వీడియో అయితే రికార్డ్ చేశానండి. అండ్ ఒక పక్క నడుస్తూ మీకు చూపించాలన్న తాపత్రయంలో వీడియోస్ కూడా తీస్తూ వెళ్తున్నాను అనమాట. నా కష్టాన్ని గుర్తించి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని పర్టికులర్గా షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ చూశాక కనుక మీరు అరుణాచలాన్ని దర్శించుకున్నట్లయితే మీకు అవును ఈ ప్రాంతం అంటే ఇది కదా, ఈ ప్రాంతం అంటే ఇది కదా అని హిస్టరీ తెలుసుకున్న వాళ్ళు అవుతారు. లోపల కోనేరు కూడా ఉంది, ఎల్లో లేనట్టుంది, ఎక్కడికక్కడ తాళాలు వేసేసి ఉన్నాయన్నమాట. ఇక్కడ గాలిగోపురం వీడియో తీస్తున్నప్పుడు మనకి బయట విగ్రహాలు చెక్కు ఉంటాయి కదా, అక్కడ రకరకాల ఆర్కిటెక్చర్ మంచి డిజైన్స్ మాట. అండ్ ఆ డిజైన్స్లో కూడా నాట్యం చేస్తున్న బొమ్మలు శిల్పాలు చాలా ఉన్నాయి.
మీకు కుదిరినంత వరకు మీ దగ్గర ఓపుకున్నంత వరకు ఆ శివనామాన్ని జపించుకుంటూనే దర్శనానికి వెళ్ళండి. మనకి తెలియకుండానే మన శరీరానికి ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. అండ్ అలాగే వన్స్ మీరు గర్భగుడిలోకి ఎంటర్ అయిన తర్వాత మీకు అదొక రకమైన ఆందోళనంగా అలాగే గూస్ బంప్స్ కూడా వస్తాయన్నమాట. అండ్ స్వామికి ఎడమవైపు నటరాజస్వామి దేవస్థానం ఉంటుంది, కుడివైపేమో రాముల వారు, నేను సరిగ్గా చూడలేదు, ఒక చిన్న గుడి ఉంటుంది మాట. అండ్ దర్శనం అయిపోయాక గర్భగుడి బయట కూర్చొని తీసుకున్న వీడియో. అండ్ ఎంత బాగా దర్శనం అయ్యిందంటే స్వామికి అలంకరణ లేదు మాట, మొత్తం అలా విగ్రహాన్ని మొత్తం చూసాము. అండ్ అట్నుంచి బయటికి రాగానే ఇదొక జాతర, ఇక్కడ ఒక గంట టైం అయిపోయింది మాట. ఈ ప్రసాదాలు ఇచ్చే ప్రాసెస్ అయితే అస్సలు బాగాలేదు. ఇన్ని కిలోమీటర్లు నడిచి వచ్చిన భక్తులు అక్కడ మళ్ళీ అంతసేపు ఉండాలంటే చాలా కష్టం. టోకెన్లు ఇవ్వడం ఒక దగ్గర, ఆ కాగితాలు పట్టుకెళ్ళి ప్రసాదాలు ఇంకొక దగ్గర. సో టోకెన్ ఇచ్చిన దగ్గరే ప్రసాదం ఇచ్చేస్తే బాగుండేమో అనిపించింది. అలా లైన్లో నించోలేక ఒక అంకుల్ మా దగ్గరికి వచ్చి ప్రసాదం అడిగి తీసుకొని తిన్నారన్నమాట. భలే అనిపించింది. నిజమే, అంతసేపు ఎవ్వరూ నించోలేరు, కాళ్ళు అవి నొప్పులు వచ్చేస్తున్నాయి. సో ప్రసాదం అయితే తినేసాము. నేను గుళ్ళో పులిహార బ్యాచ్ మాట. పులిహార ఉందంటే ఎంతసేపు అయినా నించొని పులిహార కొనుక్కొని తినే టైప్ నేను. నాకేంటో గుళ్ళో పులిహార అంటే అంత ఇష్టం. అండ్ ఆ తర్వాత మనం ఒక ద్వారంలోంచి బయటకు వెళ్తుంటే ఈ గోపురం, అబ్బా నేను అసలు ఎన్ని క్లిప్స్ తీసేసాను అండి. నా ఫోన్ స్టోరేజ్ అంతా ఫిల్ అయిపోయింది. ఏ యాంగిల్ నుంచి ఆ యాంగిల్ అసలు ఆ కళ్ళు పోవట్లేదు. ఇటు నుండి చెట్లలోంచి చూస్తే ఒకలా కనిపిస్తుంది, డైరెక్ట్గా చూస్తే ఆ సూర్యకిరణాలు పడి ఒకలా కనిపిస్తుంది. అసలు ఎంత బాగుందంటే, ఇంకా మీలో ఎవరన్నా అరుణాచలం వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళండి, వెళ్ళి ఎంజాయ్ చేయండి. అసలు మన మైండ్ కంప్లీట్ ఫ్రీ అయిపోతుంది, కంప్లీట్ రిలాక్స్ మోడ్లోకి వచ్చేస్తామన్నమాట. అండ్ దర్శనం అంతా అయిపోయింది. ఇప్పుడైతే మనకి ఎండ స్టార్ట్ అయిపోయింది. ఎక్కడికక్కడ ఇలాగా తార్పానాలు తడిపేసి వేస్తున్నారు. గుడి ప్రాంగణంలో మాత్రమే, గిరి ప్రదక్షిణ మాత్రం ఎండలోనే చేయాలి. నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటి అంటే, మీరు చిన్నపిల్లలు, చాలామంది చిన్నపిల్లల్ని తీసుకొని వస్తున్నారు, రండి, రావద్దు అని అయితే అనట్లేదు. బట్ దైవభక్తి పేరుతో పిల్లల్ని మాత్రం బాధ పెట్టకండి. కుదిరినంత వరకు నైట్ టైంలో గిరి ప్రదక్షిణ చేయండి. డే టైంలో తమిళనాడులో ఎండలు చాలా దారుణంగా ఉంటాయి. పాపం పిల్లలు కదండి, మనం అంటే ఓర్చుకోగలం, వాళ్ళు ఓర్చుకోలేరు. ఇంకొకటి, సమ్మర్ సీజన్ కదండి, కంఫర్టబుల్ డ్రెస్, కాటన్ డ్రెస్సులు, కాటన్ చీరలు కట్టుకొని రండి. ఒక్కొక్కరు దేవస్థానం కదా అని చెప్పి మంచిగా జిగేల్మని ఫంక్షన్కి వెళ్ళినట్టు రెడీ అయ్యి వస్తున్నారు. ఎండకి మీరే చికాకు పడతారండి. మనం వెళ్ళే ప్రదేశాన్ని బట్టి ఆలోచించుకొని మనం రెడీ అయితే బాగుంటుందని నాకైతే అనిపించింది. భానుడైతే బగబగా మండిపోతున్నారు. ఇక్కడ మా వారు నేను మాట్లాడుకునేది ఏంటో తెలుసా, ఇంత ఎండలో ఇప్పుడు గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నారు కదా, అసలు వాళ్ళు ఎలా నడుస్తారు, వాళ్ళకి ఇప్పుడు బాబోయ్ ఎలా ఉంటుందని మేమిద్దరం కంగారు పడిపోతున్నాం అన్నమాట. అసలు ఎండ చూడండి ఎంత దారుణంగా ఉందో. మనకి రాజగోపురానికి బయట సైడు ఫుల్ షాపింగ్ ఉంటుంది. మీరు ఏమన్నా కొనుక్కోవాలంటే స్వామికి సంబంధించి ప్రతి ఒక్కటి రుద్రాక్షమాల్లో అన్నీ ఉంటాయన్నమాట. దానికి ఆపోజిట్లోనే మేము ఒక బ్రేక్ఫాస్ట్కి హోటల్ ఉంటే వెళ్ళాము. ఫుల్ రష్గా ఉంది. అండ్ తమిళనాడు వెళ్ళి సాంబార్ ఇడ్లీ తినకపోతే ఎలాగా తిన్నామన్నమాట. ఒకసారి దోశ రాగాలని దోశ అంటే ఎంత ఉంది అనిపించింది. అండ్ టేస్ట్ హైలైట్ ఉంది. చట్నీలు అయితే చాలా చాలా బాగున్నాయి. మేము గుళ్ళో ఉండగానే మా వారు ఏసీ బస్కి బుక్ చేశారు. అసలు ఎండకి మేము నార్మల్గా వెళ్తే అయిపోతామని చెప్పి మేము అరుణాచలంలో చాలా చాలా ముఖ్యమైన ప్రదేశాన్ని చూడడానికి అయితే వచ్చాము. ఇప్పుడు చూడండి, మన కళ్ళ ముందే జస్ట్ యాక్సిడెంట్ అవ్వబోయింది, తప్పింది మాట. ఎంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నారో ఇక్కడ. అండ్ మేము వెళ్ళాం కానీ రమణ మహర్షి ఆశ్రమం క్లోజ్. ఇది మార్నింగ్ ఈవినింగే ఉంటుంది మాట. ఆఫ్టర్నూన్ 11:30 క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ 2:30కో మా బస్సు వచ్చేసి 12:40కి. సో రమణ మహర్షి ఆశ్రమం అయితే మేము చూడలేదు. సో దీనికోసమైనా ఇంకొకసారి వెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాము. అండ్ ఆ తర్వాత బస్సు ఎక్కేసి, ఏసీ బస్సు కదా, ఇంకా మాకు సోయ కూడా లేదు, పడుకుంటూ పోయామండి. మళ్ళీ స్టాప్ వచ్చిన తర్వాత బస్సు ఆపారన్నమాట. అప్పుడు లంచ్ కోసం ఆపారు. అప్పుడు లంచ్ తీసుకొని ఇద్దరం కూర్చొని తిని మళ్ళీ పడుకుంటూ పోయాము. ఐ హోప్ మా వీడియో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాననే అనుకుంటున్నాను. నాకు కుదిరినంత వరకు, నాకు ఓపుకున్నంత వరకు అంతలా నడిచి కూడా మీకు మంచి బ్లాగ్ని మీ ముందుకు తీసుకొచ్చాననే భావన అయితే నాకు కలిగింది. అదే భావన మీకు కూడా కలిగినట్లయితే
లైక్ చేసి షేర్ చేసి మీ యొక్క ఒపీనియన్ ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో కమెంట్స్లో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎంత కష్టపడి ఎంత బాగా వీడియో తీసినా మీరు లైక్ చేయకపోతే నా ఛానల్కి పురోగతి అయితే ఉండదండి. లైక్ చేసి నన్ను నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోస్ మళ్ళీ వెయిట్ లాస్ వర్కౌట్స్ గురించి మీ ముందుకు రాబోతున్నాను. స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్ బాయ్. స్టే సేఫ్ అండ్ స్టే హైడ్రేటెడ్. బాయ్ బాయ్.